అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. గతంలో కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు గూడా ఇంకొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవాలంటే, ఒక మార్పు కోసం మరగాలంటే, నిత్య ఆరోగ్య యోగ సన్నిధి ద్వారా గత కొన్ని మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇష్టా లైఫ్ అనే గురించి మాట్లాడుకోబోతున్నాం. వాట్ ఈజ్ ఇష్ట? ఇష్ట అంటే ఇష్టమైన జీవితం. ఇంకా ఇప్పుడు ఇష్టా లైఫ్. ఐ యామ్ గివింగ్ సమ్ గుడ్ లైఫ్. మంచి విషయాలు మీకు చెప్తూ పోతున్నాను. అందుకని 2 విధాలుగా మీకు ఇష్టా లైఫ్ అనేది ముందుకు రాబోతుంది. ఇష్టా లైఫ్‌లో భాగంగా ఈరోజు మనం బీపీ అంటే రక్తపోటు గురించి మాట్లాడబోతున్నాం. సో, ఇది గూడా చరకుడు చాలా విపులంగా చెప్తాడు. సో, సూత్రప్రాయంగా మనకి అర్థం కాకపోవచ్చు. అందుకే మనకు అర్థమైన భాషలో సింపుల్‌గా చెప్తాం. మన జీవితం ఇలా ఎళ్ళిపోయిందనుకోండి, సాఫీగా ఎళ్ళిపోయిందంటారు. కాదు, ఎప్పుడు అలాగ ఉండకూడదు. ఇలా ఎత్తు పల్లాలు ఇలా జరుగుతూ ఉండాలి. అదెలా? మాట ద్వారా గాని, చేసే పని ద్వారా గాని, మన గ్రహస్థితి వల్ల గాని, లేకపోతే సోషల్ ఎలిమెంట్‌లో గాని. ఈ ద్వారాగా మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటే జీవితం ఇలా ఎళ్ళాలి. ఇంకా ఇలాగ వెళ్ళకూడదు. ఇంత అప్ డౌన్ పెరగకూడదు. సో, ఇలాగ హాయిగా స్వరం ఎలా అయితే ఉంటుందో, ఆ స్వరం తగ్గట్టుగా మనం వెళ్తూ ఉంటుంటే జీవితం బావుంటది. నిజానికి చాలా వరకు చెప్తుంటే ఈ రక్తపోటు అనేది నేను చాలా వరకు రక్తపోటు లేకపోతేనే మనకు పిల్లలు పుట్టరు. మనం ఈరోజు పిల్లలు పుట్టాలి అనుకుంటే రక్తపోటు ఉండాలి. బీపీ ఉంటేనే జరుగుతది. ఆ బీపీ ఉంటున్నప్పుడు ఏమవుతుంది, మగవాడి తాలూకా హార్మోన్స్ అన్నీ స్టిమ్యులేట్ దగ్గరగా వచ్చి ఒకసారిగా వీర్యవృద్ధి జరుగుతుంటది. దానికి కంపల్సరీ కావాల్సింది బీపీ. ఇంకా చేయాలి. ఏ పని ఒకటి జరగాలి అనుకుంటే, మనం ఆలోచించే విధానాన్ని ఆచరణలోకి వచ్చినప్పుడు ఒక పని జరగాలంటే బీపీ ఉండాలి. నలుగురితో పని చేయించుకోవాలంటే బీపీ ఉండాలి. మనం పని చేయాలంటే బీపీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే, నిద్ర పడుకోవాలనుకున్న లో బీపీ ఉండాలి. ఇది ఎలా ఉంది? ఫ్లక్చువేట్. ఏదో ఒక ప్రయాణంకెళ్తున్నప్పుడు, ఆ ప్రయాణానికి అన్నీ సర్దాలి అంటున్నప్పుడు, బీపీ ఉండకపోతే, సర్దించకపోతే మళ్ళీ వస్తది. "ఏయ్! అమ్మ అది పెట్టు, పాప ఇది పెట్టు, ఏవండీ అది పెట్టండి, ఇది పెట్టండి" అంటున్నాం. బీపీ రావాలి. నీకు చెప్పానా లేదా అంటున్నప్పుడు. అట్లాప్పుడు బీపీ ఉండాలి. ఒక పోలీసు ఒక దొంగను పట్టుకోవాలంటే బీపీ ఉండాలి. ఒక కంట్రోలింగ్ వ్యవస్థ, నేను ఒక డ్రైవింగ్ చేయాలంటే బీపీ ఉండాలి. సో, అలాంటప్పుడు బీపీతో ఉంటేనే పనులు జరుగుతాయి. అలాంటప్పుడు బీపీ ఉండాలి. ఎవడైనా మోసుకొని ఎళ్తున్నప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండాలి. పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. భార్యతోని, భర్తతోని ఉంటున్నప్పుడు లేకపోతే ప్రేయసి ప్రియుడితో హాయిగా ఉంటున్నప్పుడు, ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పుడు బీపీ నార్మల్ ఉండాలి. అది ఎప్పుడూ ఒకేలాగా జరిగే సిస్టమ్‌లో ఉంటున్నప్పుడు, అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తుంటారు, న్యూట్రిషన్స్ ఇస్తుంటారు. అప్పుడేమవుతుంది, తెలియకుండానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, "సురేష్ నువ్వు ఆ పని చెయ్యి" అంటాం. నేను మంచిగా బీపీ చేసుకొని ఇలా చేస్తుంటున్నప్పుడు నన్నెవడో ఏదైనా ఇబ్బంది పెట్టాడనుకోండి, మళ్ళీ దిగాలయిపోతాం. అలా అయిపోతే ఏమవుతుంది? బీపీ డౌన్ అయిపోతుందంటారు గదా! సో, అప్పుడేమవుతుంది, రెచ్చగొట్టాలి. నువ్వు చేయగలవని చెప్పేసి అంటున్నప్పుడే గదా ఆంజనేయుడు మొత్తం సముద్రాలు దాటుతా ఉన్నాడు. చెయ్యగలవు, చెయ్యగలవు అని చెప్పేసి అంటున్నప్పుడు బీపీ పెరుగుతది. నీకు చేత కాదు, నీ చేత కాదు, నీ జీవితం ఇంతే అన్నప్పుడు బీపీలు డౌన్ అయిపోతాయి. ఇది హై బీపీ, ఇది లో బీపీ. నిన్ను ఉన్న స్థితి నుంచి ఓవర్‌గా రియాక్ట్ అయిపోతే హై బీపీ, అండ్ నిన్ను నువ్వు సర్పాస్ చేసుకొని తక్కువ దించుకుంటూ ఉండడం వల్ల, దానివల్ల లో బీపీ అవుతుంది. నిజానికి చెప్పుకోవాలనుకుంటే ఇందాక చెప్పినట్టు ఎప్పుడు గూడా మన లోపల పల్స్ సిస్టమ్స్ పెరగాలి, తగ్గాలి. ఐడెంటిటీ కావాలంటే పెరగాలి. అరే! నేను నేర్చుకుంటున్నప్పుడు తగ్గాలి. నువ్వొకటి చెప్తున్నప్పుడు, నువ్వు ఒక విషయంని వేరే వాడికి నలుగురు చెప్పాలన్నప్పుడు నీకు బీపీ ఉండాలి. నువ్వు వినేటప్పుడు నీకు బీపీ తక్కువుండాలి. సో, రక్తపోటు అనేది గూడా ఎప్పుడు ఇబ్బంది కాదండి. మన ఆలోచన విధానం సైకోసోమాటిక్ డిజార్డర్ వల్ల, అంటే మానసికంగా ఎక్కువైతే ఆలోచిస్తున్నామో అది శరీరం మీద కొన్ని చేంజెస్ ఉంటాయి. దానిలో భాగంగా కొన్ని సింప్టమ్స్ చెప్పడం జరిగింది. చెమటలొస్తుంటాయి, ఆలోచన విధానం మారిపోతుంది, గుండె హ గుండె చప్పుడనేది బయటికి వినబడతా ఉంటది. ఎడమ చెయ్యంతా బాగా పీకుతా ఉంటది. కాళ్ళంతా గూడా షివరింగ్ జరుగుతా ఉంటది. అండ్ ఆలోచన విధానంలో ఎక్కడ పడితే అక్కడ బ్రేక్స్ ఉంటాయి. నేను చెప్పుకోవాలంటే ఒకటే ఆలోచనకి చెడు ఆలోచించే విధానం పెరిగిపోతా ఉంటది. ఇవన్నీ బీపీ తాలూకు సింప్టమ్స్ అని చరకుడు ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. సో, దానికి ఈ రోజు కాలంలో మనం తీసుకోవాల్సిన విధానం ఏంటంటే మొదటగా ముద్రా ప్రాణాయామం నేర్చుకోవాలి. ముద్రలు ఎందుకెయ్యాలంటే ముద్రలు ఆ రక్తపోటుని ఆపుతూ వెళ్తుంటారు. ఇంకా మర్మ విద్య నేర్చుకోవాలి. అంటే రక్తాన్ని ఎక్కడైతే ఉన్నాయో ఛానెల్స్, ఈ చేతుల ఛానెల్ ఇలా తిరుగుతా ఉంటది. ఇది లిఫ్ట్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఆ పాయింట్ ఏదో తెలుసుకోవాలి. రెండోది, రక్తాన్ని ఎప్పుడైతే అదుపు చేయాలంటే ఒక ఆసనాలు ఇంపార్టెంట్. దానికి తోడు ఆహారపు అలవాట్లు. ప్రతిరోజు జరుగుతుందని పిత్తం రిలేటెడ్, రజోగుణం రిలేటెడ్‌లో కారం, పులుపు, చేదులు ఎక్కువ తిన్నామనుకోండి, శరీరంలో ఏమవుతుంది, రక్తం అనేది ఇంకా వేగంగా పెరిగిపోతా ఉంటది. ఒక్కోసారి రక్తం తక్కువ అవుతుంటది. అసల అద్భుతమైన విషయం ఉంటది. గుండె కొట్టుకునేటప్పుడు ఎక్కువ గాలి వెళ్ళిపోయినా, ఎక్కువ రక్తం వెళ్ళిపోయినా, అదే గాని తక్కువ గాలి, తక్కువ రక్తం వెళ్ళిపోయినా గూడా ప్రాబ్లమ్. దాన్ని స్టిమ్యులేట్ చేసేది ఏదైతే ఉందో నాడీ విధానం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ వయసు బట్టి, వాళ్ళు చేసుకునే పని బట్టి అది ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నాడీ విధానం. ఒకళ్ళతో తగువుతుంటున్నప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి, నాడి చూసుకోవాలి. లేకపోతే ఏంటి, చిన్న జీవితం, గుండె చాలా మంచిది. ఇంపార్టెంట్ అండి గుండె.
దాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాం. నాకు చాలామంది అనిపిస్తా ఉంటది. మీరు ఇద్దరు ఎవరో కొట్టుకుంటున్నారు. అంటే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయింది. ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నప్పుడు ఏమంటారు? మిగతా వచ్చే బీపీ వాళ్ళు కంట్రోలర్ వస్తారు ఇమ్మీడియేట్. "ఏయ్! కాదు వదిలేయ్. నువ్వు వదిలేయ్" అని చెప్పేసి సముదాయిస్తుంటారు. ఇద్దరు హై బీపీలు ఉంటున్నప్పుడు ఇద్దరు ఎవరైతే సముదాయించేది న్యూట్రిషన్స్ అది ఇస్తా లైఫ్‌లో జరుగుతది. అసలు నిజమైన బీపీ ఉందా లేదా? ఒక పోలీస్ వచ్చినాడు. "సార్ నాకు బీపీ" ఉన్నాడు. అరే! బీపీ అంటే నీకు వరం. కానీ ఇంటి వరకే అది ఆఫీస్ వరకే మాట్లాడాలి. ఇంటికొచ్చిందనుకోండి పిల్లలతో ఆడుకోవాలి. ఇంత చిన్న విషయాన్ని నువ్వు పెంచుకుంటూ పోతే ఎలాగా ఉంటది. చాలామందికి మేము సజెస్ట్ చేసాం. డాన్స్ ఎయండి. మీకు నచ్చిన ఆర్ట్ ఎయండి ఊరికే. లేకపోతే ఇంటికొచ్చిన సంగీతం వినండి. సో, ఇంట్లో ఉన్న లేడీస్ గాని, ఎవరైతే వాళ్ళ పనులు గాని, మీకు వీలైనంత వరకు సహాయం చేయండి. వంట చేయండి. అంట్లు తోమండి. దౌన్ తీయడితే ఇల్లంతా క్లీన్ చేయండి. ఆటోమేటిక్‌గా బీపీలు తగ్గిపోతుంటాయి. సో, ఇవన్నీ ఎందుకు చెప్తూ పోతున్నా అంటే, చాలా వరకు వచ్చేదంతా జెంట్స్‌కే బీపీలొస్తాయి. సో, లేడీస్ తక్కువొస్తుంటది. ఎందుకు? ఇది కారణం ఏంటంటే, లేడీస్‌కి ఒక మంచి హార్మోన్ ఏముందంటే వాళ్ళే తిట్టుకుంటారు. ఎవరికో ఒకళ్ళకి చెప్పేస్తారు. జెంట్స్ అంటే ఏం చేస్తారు? దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు. నన్నంటాడు. సో, ఇప్పుడు లేడీస్‌కి అదే చెప్పామనుకోండి అమ్మకో, లేకపోతే చెల్లికో, అక్కకో లేకపోతే ఇంకెవరికో ఉంటారో వాళ్ళతో కక్కేస్తారు. వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి చెప్తారు. తప్పుగా అనుకోవద్దు. సో, అలా చెప్పేసిన తర్వాత వాళ్ళ బీపీ హాయిగా నార్మల్ అవుతది. కానీ జెంట్స్ అలాగుండదు. టైట్‌గా పట్టేస్తా ఉంటారు. సో, ఇన్ని హార్మోన్స్ ఇంబాలెన్స్ గురించి మాట్లాడతాం. ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడతాం. ఇష్టాలు మాట్లాడుతుంటాం. ఎన్ని విషయాలు మాట్లాడుతుంటాం కాబట్టి బీపీ అనేది ఎప్పుడు గూడా హాయిగా కంట్రోల్ ఉంటది. బీపీ అనేది ఏనాడు గూడా ఇబ్బంది కాదు. బీపీ అనేది ఒక వరం. ఆ వరాన్ని ఏదైతే మనము ప్రాపర్‌గా ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఎంత వాడాలి అని తెలుసుకుంటేనే జీవితం. అవి తెలుసుకొని మనం ఎప్పుడైతే నీట్‌గా ఈ బీపీ అనే ఒక సిస్టమ్‌ని మనం అర్థం చేసుకొని, దాని మీద అంటే శాస్త్రంలో చెప్పిన చిన్న అవగాహన ఏం తినాలి, ఎలాంటి రుచులుండాలి, ఎప్పుడు లేవాలి, గురువు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ మీరు ఎప్పుడైతే పాటిస్తా ఉంటారో, జీవితం బీపీ లేకుండా ఉంటది. దయచేసి అర్థం చేసుకోండి. బీపీ అనేది వరం. అయిష్టమైన ప్రదేశంలో కూర్చుంటే వచ్చేది బీపీ. ఇష్టమైన ప్రదేశంలో కూర్చుంటేనే వచ్చేది నార్మల్ బీపీ. సో, అందుకని అలాంటి జీవితం ఏదైతే ఉండాలో అది ఇన్‌స్టా లైవ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నాకు నిజమైన బీపీ ఉందా? ఆల్ ద టైమ్ ఉందా? దీనికి న్యూట్రిషన్ ఏం తీసుకోవాలి? ఫుడ్ ఏం తీసుకోవాలి? తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఏమవుతది? అదే రోగాన్ని ఏదో మాత్ర యేసుకుంటా నేను తగ్గిపోతా అంటే కాదు. జీవితంలో ఎన్నో మార్పులు చేసుకోవాలి. ఆ మార్పులన్నీ గూడా ఈ ఇన్‌స్టా లైఫ్‌లో చెప్పడం జరుగుతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఉంటది. అది వరంలాగా ఫీల్ అవుతుంటారు. అదే నాకు బీపీ వచ్చింది. 15 సంవత్సరాలుగా యేసుకుంటున్నా. చేతిలో స్ట్రిప్పులు పెట్టుకుంటున్నా. స్ట్రిప్పులు పెట్టుకోవడం కాదు మీరు ప్లాస్టిక్ పెట్టుకొని తిరుగుతున్నారు. సో, అది ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక పని చెప్పాను. సో, తర్వాత మధ్యలో అతను చేయకపోతే నేను గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అతని బీపీ రైజ్ అవుతుంది. ఆ క్షణానికే మళ్ళీ మా ఇద్దరం కూర్చొని ఏదో టీ తాగుతున్నప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే ఆ సిట్యుయేషన్‌కి కండిషన్ మనకుంది గానీ నిజానికి బీపీ ఎవరికీ ఉండదు. బీపీ ఎప్పుడు గూడా పనిచేస్తది. సిట్యుయేషన్‌ని మనం ఎంతలా పర్సనల్‌గా తీసుకుంటున్నప్పుడు బీపీ పెరుగుతది. మళ్ళీ సరదాగా ఇంకో గంట తర్వాత మారిపోతున్నాం గదా! సో, ఇష్టమైన వ్యక్తులు, ఇష్టమైన స్వీట్లు, ఇష్టమైన ఆహార పదార్థాలు తింటున్నప్పుడు, జీవితంలో ఇష్టమైన సిస్టమ్ జరుగుతుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా బీపీలు నార్మల్ అవుతాయి గదా! ఎప్పుడైతే మెషిన్ అని పెట్టుకుంటామో 80/120 ఉండాలి. లేకపోతే ఇంకా పెరిగింది, నా హార్ట్ బీట్ పెరిగింది, పల్స్ పెరిగింది అనేటప్పుడు ఈ కండిషన్ లైఫ్‌లో ఉంటాం గదా! అందుకు బీపీలు ఎక్కడ తగ్గవు. మీరు మెషిన్ పెట్టుకున్నన్నాళ్ళు మీకు బీపీ తగ్గదు. మీ నాడి మీకు చెప్తది. మీ ఆలోచన, మీ మాట ఇవి చెప్తది. అందుకని వీలైనంత వరకు ఈ ఇన్‌స్టా లైఫ్ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అది బీపీ ఉందో లేదో తెలుసుకుంటాం. దాని తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయి, నాలో తక్కువున్నాయి అవి తెలుసుకొని జీవితాన్ని సుఖమయ జీవితం చేసుకోండి. దానికి మా ఇన్‌స్టా లైఫ్ అనేది మీకు ఎప్పుడు సహాయపడతది. దీని గురించి ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రాల్ అవుతున్న ఆ ఫోను నంబర్‌కి కాల్ చేసి సంప్రదించగలసింది కోరుకుంటున్నాను. నమస్కారం.